హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ కరు స్టోర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియోలోకి వచ్చేసరికి మనకి 12 జనవరి 2026 సోమవారం రోజున గెలిచి మరియు ఓడి రంగుల వీడియో ఫ్రెండ్స్. ముందుగా మనం దిక్కులు చూసుకున్నట్లయితే మనకి వారం చూసుకున్నట్లయితే సోమవారం దిక్కు వచ్చేసరికి మనకి ఉత్తర దక్షిణ దిక్కుగా మనం తప్పిని అనేది కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తేదీ చూసుకున్నట్లయితే 12 జనవరి 2026 సోమవారం. మనం ఈ సోమవారం రోజున అంటే జనవరి 12వ తారీఖున మనం ఉత్తరం వైపు బిరి ఎంచుకొని ఉత్తరం వైపు మన కోడిని కట్టుకొని ఉత్తర వైపు నుంచి మనం దక్షిణం వైపు ముఖం ఉండేటట్లు మనం కోడిని ఉత్తరం వైపు నిల్చొని కోడిని వదులుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ శాతం ఈ సోమవారం రోజు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడే రంగుల్లోకి వచ్చేసరికి మనకి పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం, నక్షత్రం వచ్చేసరికి స్వాతి నక్షత్రం, తేదీ చూసుకున్నట్లయితే 12 జనవరి 2026, వారం వచ్చేసరికి సోమవారం. అదేవిధంగా స్వాతి నక్షత్రం అనేది మనకి 11/1 అంటే 11 జనవరి 2026 సాయంత్రం 6:12 నుంచి మొదలై 12 జనవరి 2026 రాత్రి 9:05 వరకు మనకి ఈ స్వాతి నక్షత్రం అనేది నడుస్తున్నది. కావున జాగ్రత్తగా మీరు నక్షత్రం రంగులు ఎంచుకునేటప్పుడు టైంని చూసుకొని ఎంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ నక్షత్ర ప్రకారం అనగా స్వాతి నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి నెమలి అనేది డేగ పైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నలుపు గల డేగ అనేది తెలుపు గల డేగ పైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పింగళ అనేది ఎరుపు మించిన గౌడు అంటే ఎరుపు పసి నుండి ఎరుపు గౌడ ఉన్న కోళ్ల పైన మరియు శుద్ధ కాకుల పైన పింగళ అనేది ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎరుపు బోరలున్న అదేవిధంగా గౌడ పీకలున్న వాటిపైన పింగళ అనేది గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పసిమిగల డేగ అనేది కాకి మరియు కోడి పైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పసిమిగల కాకి అనేది శుద్ధ కాకి నల్లపొడ కోడి పైన పసిమిగల కాకి అనేది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కాకి అనేది కోడి పైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పసిమిగల కోడి అనేది కాకి పైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున నక్షత్ర ప్రకారం రంగులు ఎంచుకున్నప్పుడు జాగ్రత్తగా రంగులు ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి జాముల రంగులు చూసుకున్నట్లయితే మనకి ఒకటో జామ్ అనేది ఉదయం 6:49 మొదలై 9:02 వరకు మనకి ఒకటో జామ్ అనేది నడుస్తున్నది. ఈ ఒకటో జామ్ అనేది మనకి సూర్యోదయం 6:49 అవుతుంది కాబట్టి మనకి ఒకటో జామ్ అనేది 6:49 అనేది మొదలవుతుంది. ఈ ఒకటో జాములో మనకి 5 జాములు మరియు 5 అవస్థాన ఫలితాలు అనగా రాజ్యం, భోజనం మరియు గమనం, మరణం మరియు నిద్ర రంగుల్లో ఏ కోళ్ళు ఉన్నాయో చూసి జాగ్రత్తగా కట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా చూసుకున్నట్లయితే మనకి కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, మరణం కాకి మరియు డేగ వచ్చేసరికి నిద్రలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రంగులు వచ్చేసరికి మనకి 5 అవస్థాన ఫలితాలు ఫ్రెండ్స్. మీరు ఎంచుకునేటప్పుడు రాజ్యం, భోజనం, గమనం ఈ 3 అవస్థాన ఫలితాలు ఉన్న రంగులు ఎంచుకుంటేనే మీకు ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ముసుగు పెట్టుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి మరియు నెమలి పింగళాన్ని ముసుగు పెట్టుకుంటే ఈ ఒకటో జాములో మనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి కోడి రంగులు అంటే కోడి ఈకల రంగులు, శుద్ధ నెమలి, గౌడ పేకలు బోరపైన గౌడ పేకలు ఉన్న నెమలి, బూడిద రంగు గల నెమలి మైలాలు, గౌడ పేకలు ఉన్న ఎర్ర అబ్బరాసులు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల నెమలి కిక్కెర్లు, అదేవిధంగా పసిని గల సేతువాలు, నెమలి పోలాలు ఇవి వచ్చారు మనకి ఒకటో జామ్లో చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి ఒకటో జామ్లో చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి అంటే నల్ల కుసి లేదా నల్ల ఈక గల శుద్ధ కాకులు, శుద్ధ డేగలు, అదే ఎర్ర కుసి గల డేగలు, పచ్చ కాకులు, కాకి డేగలు, నల్ల కిక్కెర్లు, ఎర్ర కిక్కెర్లు, అదేవిధంగా డేగ పోలాలు, బోరపైన గౌడ పేకలున్న నల్లకట్టు గౌడ రసంగులు, అదేవిధంగా కాకి పోలాలు, ఎర్ర అబ్బరాసులు ఈ రంగులనే మనకి ఈ ఒకటో జాముల చూపులకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మనకి రెండో జాము చూసుకున్నట్లయితే మనకి రెండో జాము వచ్చేసరికి 9:02 మొదలై 11:22 వరకు మనకి రెండో జాము అనేది నడుస్తున్నది. ఈ రెండో జాములో మనకి 5 అవస్థాన ఫలితాలు అనగా రాజ్యం వచ్చేసరికి డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, నెమలి మరణం, అదేవిధంగా కాకి నిద్ర. కావున రాజ్యం, భోజనం, గమనం ఈ 3 అవస్థాన ఫలితాలలో రంగులు కలిసే విధంగా మీరు రంగులు ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రెండో జాములో మనకి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి ఎర్ర కెక్కెర లేదా ఎర్రబొట్ల సేతువాలను ముసుగు పెట్టుకుంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రెండో జాములో చూపులు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు అంటే కుసి ఎరుపు గల డేగల్ని, రసంగులని అంటే ఎర్ర కుసి గల రసంగులని, అదేవిధంగా కోడి రసంగులలో గౌడపేగలు ఉన్న రసంగిని పెట్టుకున్నా కూడా ఈ చూపులకి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా డేగ పోలాలని, గౌడ ఎర్ర అబ్రాస్,
కోడి ఎర్ర మైల, కోడి చూపు రెక్కలు కానీ తోకలు కానీ కోడి చూపు గల ఎర్ర మైలాలు, గౌడ పీకలు బోరపైన గౌడ పీకలు రసంగులు, గేరువాలు, కోడి చూపు గల డేగలు, పసిని సేతువాలు. ఈ రంగులు మనం చూపులో పెట్టుకుంటే రెండో జాములో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రెండో జాముల చూపులకి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకి, ఎటువంటి తెలుపు ఎక లేని శుద్ధ కాకులు, శుద్ధ నెమళ్ళు, అదేవిధంగా కోడి చూపు గల కాకులు, అదేవిధంగా కాకి నెమళ్ళు, నల్ల సవలాలు, కోడి చూపు గల కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్ల కెక్కెరలు, అదేవిధంగా కోడి చూపు గల కాకి నెమళ్ళు. ఈ రంగులని మనకి చూపులకి రెండో జాములో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మూడో జాము చూసుకున్నట్లయితే మనకి మూడో జాము అనేది 11 గంటల 22 నిమిషాలు మొదలై 1:36 నిమిషాల వరకు మనకి మూడో జాము అనేది నడుస్తున్నది. ఈ మూడో జాములో మనకి 5 అవస్థాన ఫలితాలు చూసుకున్నట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, పింగళ మరణం, నెమలి నిద్ర. నెమలి పింగళాలు అనేవి చనిపోయే అవకాశాలు ఈ మూడో జాములో ఎక్కువగా ఉన్నాయి. కావున రాజ్యం, భోజనం, గమనం అనగా కాకి, కోడి, డేగ, కోడి కాకి డేగలు కానీ కాకి డేగలు మనకు ఈ జాములో ఎక్కువగా వాడుకుంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ మూడో జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చరికి కోడి కాకి, లోపల కుసి తెలుపు గల కోడి కాకులు కానీ కోడి కాకి డేగలు కానీ పెట్టుకుంటే ఈ మూడో జాములో ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూపులకి మూడో జాములో చూపులు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, ఎటువంటి తెలుపేకలేని శుద్ధ కాకులు గెలిస్తాయి. అదేవిధంగా పచ్చ కాకి, కాకి డేగ, ఎరుపు పసిని గల కాకులు, కోడి చూపు గల డేగలు, కోడి రసంగులు. కోడి రసంగులకి గౌడపేకలు, బోరపైన గౌడపేకలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అటువంటి గౌడపేకలు లేని రసంగులు మాత్రమే మనం కోడి రసంగులు మాత్రమే చూపులో పెట్టుకోవాలి. అదేవిధంగా రసంగి డేగలు అంటే కుసి మొత్తం ఎరుపు ఉండాలి. ఎక్కడ చూసినా మనకి ఎరుపు పసిని మాత్రమే ఉండేటటువంటి రసంగి డేగలు. అదేవిధంగా శుద్ధ సేతువాలు, అదేవిధంగా పండు డేగలు. ఈ రంగులు వచ్చారు మనకి మూడో జాములో చూపులకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత మూడో జాములో చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, అదేవిధంగా నెమలి పోలాలు, బోరపైన గౌడ పీకలు ఉన్న గౌడ నెమళ్ళు, నెమలి పింగళాలు, నెమలి మైలాలు, అదేవిధంగా తెల్ల నెమలి కెక్కెరలు, తెలుపు కెక్కెరలు ఉంటే అటువంటి తెల్ల నెమలి కెక్కెరలు, అదేవిధంగా గౌడ పీకలు గల రసంగులు, డేగ పోలాలు, తెల్ల అబ్బరాసులు అంటే పాల అబ్బరాసులు అనేవి ఈ మూడో జాముల చూపులకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నాలుగో జాము చూసుకున్నట్లయితే మనకి నాలుగో జాము అనేది 1:36 నిమిషాలకు మొదలై 3 గంటల 48 నిమిషాల వరకు మనకి నాలుగో జాము అనేది నడుస్తున్నది. ఈ నాలుగో జాములో మనకి 5 అవస్థాన ఫలితాలు చూసుకున్నట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, కోడి మరణం, పింగళ నిద్ర. కోడి పింగళాలని ఎక్కువ శాతం చనిపోయే అవకాశం ఉంది. కావున రాజ్యం, భోజనం, గమనం ఈ 3 అవస్థాన ఫలితాలు ఉన్న రంగులు ఎంచుకొని కట్టుకుంటే ఎక్కువ శాతం ఈ నాలుగో జాములో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ నాలుగో జాములు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి డేగ లేదా ఎర్ర నెమళ్ళు. ఈ రంగులను మనం ముసుగు ఉపయోగించుకుంటే ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చూపులకి నాలుగో జాములు పెట్టుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే శుద్ధ నెమలి, ఎరుపు పసిని గల నెమళ్ళు, అదేవిధంగా కాకి నెమలి, అదేవిధంగా కాకి డేగలు, శుద్ధ డేగలు, అదేవిధంగా రసంగి డేగలు. మీకు కుసి నలుపున్నా తోకలో రెక్కలో నలుపున్నా పర్లేదు కానీ తెలుపేక లేకుండా ఉన్న రసంగి డేగలు. అదేవిధంగా గౌడ పీకలు కూడా లేకుండా ఉండాలి. రసంగి డేగలకి నలుపు కుసి ఉన్నా పర్లేదు కానీ కోడి చూపు గౌడ పీకలు లేకుండా మాత్రం ఉండాలి. తర్వాత మిరపపండు డేగలు, నల్ల సవలాలు, పచ్చకాకులు. ఈ రంగులో వచ్చరికి మనకి నాలుగో జాములో ఎక్కువ శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి చూపులకి. అదేవిధంగా ఈ నాలుగో జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఈగగల రంగులు, పింగళాలు, పసిమి సేతువాలు, కోడి పింగళాలు, అదేవిధంగా తెల్ల కెక్కెరలు, తెల్ల గౌడ అబ్బరాసులు, తెల్ల నెమలి కెక్కెరలు, కోడి కాకులు, డేగ పోలాలు, అదేవిధంగా నల్ల కెక్కెరలు. ఈ రంగులు వచ్చరికి మనకి నాలుగో జాముల చూపులకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆఖరిగా ఐదో జాము చూసుకున్నట్లయితే ఐదో జాము అనేది 3 గంటల 48 నిమిషాలు మొదలై 6 గంటల వరకు మనకి ఐదో జాము అనేది నడుస్తున్నది. ఈ ఐదో జాములో మనకి 5 అవస్థాన ఫలితాలు చూసుకున్నట్లయితే అనగా పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, డేగ మరణం, కోడి నిద్ర. కోడి డేగ అనేది ఈ రంగులు అనేవి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున రాజ్యం, భోజనం, గమనం ఈ 3 అవస్థాన ఫలితాలు ఉన్న రంగుల్ని ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ 5 జాములు ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చరికి ఎటువంటి కాకి పెట్ట మారలైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా నల్ల కెక్కెరలని ముసుగు పెట్టుకుంటే 5 జాములకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీని తర్వాత 5 జాముల చూపులకు గెలిచే రంగు చూసుకున్నట్లయితే కాకి పోల, నెమలి పింగళ, నల్ల కెక్కెర, నల్ల నెమలి కెక్కెర, అదేవిధంగా నల్లబొట్ల సేతువ, కాకి నెమలి, బూడిద రంగు గల నల్ల నెమలి మైలాలు, అదేవిధంగా నల్ల సవలాలు, తెల్ల నెమలి కెక్కెరలు. ఈ రంగులు వచ్చారు మనకి 5 జాముల చూపులకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ 5 జాముల చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర కుసి గల శుద్ధ డేగలు, ఎటువంటి నలుపు లేని శుద్ధ డేగలు, అదేవిధంగా కోడి డేగలు, కోడి రంగులు, కోడి ఈగగల రంగులు, అదేవిధంగా రసంగులు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, అదేవిధంగా నెమలి డేగలు, కోడి చూపు గల కోడి కాకులు, పండు డేగలు. ఈ రంగులు వచ్చరికి మనకి 5వ జాములో చూపులకి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కావున మీరు దయచేసి రంగు ఎంచుకునేటప్పుడు గెలుపులో ఉన్న రంగుల్ని ఎంచుకొని ఓడిపోయే రంగుల పైన పెట్టుకుంటే మాత్రమే మీకు ఎక్కువ శాతం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ జాముల రంగులనేవి ఒక్కొక్కసారి నడుస్తాయి, ఒక్కొక్కసారి నడవవు. కాబట్టి నక్షత్ర ప్రకారం కూడా రంగులు చూసుకొని మీరు అదేవిధంగా జాముల ప్రకారం కూడా రంగులు చూసుకొని ఏ రంగయితే గెలుపులో ఉందో ఆ రంగుని ఎంచుకొని ఓడిపోయే రంగు పైన పెట్టుకుంటే మాత్రమే మీకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు కొత్తగా మన ఛానల్‌లో వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.